ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరుకున్నారు. పసుపు కండువా కప్పి ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీల పదవులకు వారు రాజీనామా చేశారు. తాము 6 నెలల క్రితమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ వాటిని ఇప్పటి వరకు ఆమోదించలేదని వారు తెలిపారు. రాజీనామా ఆమోదం కోసం 6 నెలలుగా ఎదురు చూశామన్నారు. తమ రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని, అందుకే తాము టీడీపీలో చేరినట్లు కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కారణం మరి ఆయన్ని వెనక నుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వలన మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేం. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలను యాక్సెప్ట్ చేయలేదు. చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ పార్టీకి అందజేయాలా మరి అనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారి వెంట నడవాలి, ఆయనకి తోడుగా ఈ రాష్ట్ర అభివృద్దిలో మాకు కొంచెం చోటు ఉండాలి, ఆయనతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకొని ఈరోజు బేషరతుగా చాలా గర్వంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. ఎందుకంటే మీకు అందరికీ ఇదివరకే చెప్పాను, 36 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం. మధ్యలో కొన్ని కారణాల వల్ల వదిలేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్ కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే మనం దాన్ని మెజర్ చేయలేము, ఇంత చేశారు ఎక్కువ ఇలాగని. సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము.